బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్ షాక్ తగిలింది. పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే పెద్ది రిలీజ్ చేస్తామంటూ ఉన్నారు ఎగ్జిబిటర్స్. పెద్ది అయినా ఏ సినిమా అయినా ఒకటే రూల్ అంటున్నారు ఎగ్జిబిటర్స్. నిర్మాతలు కావాలనే లేట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఎగ్జిబిటర్స్. సంతకం చేసి హామీ ఇస్తేనే పెద్ది సినిమా ఆడిస్తామంటూ ఎగ్జిబిటర్స్ చెప్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు టైంలోనే ఇష్యూని రేస్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఎగ్జిబిటర్స్. మమ్మల్ని నిర్మాతలు కావాలని రెచ్చగొడుతూ ఉన్నారంటున్నారు ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్కి డబ్బులు రావటం లేదు, కానీ నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు ఎగ్జిబిటర్స్. ముందు 3 వారాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 వారాలు వాయిదా వేస్తూ ఉన్నారు. పెద్ద సినిమాకు ముందే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే పెద్ద సినిమాను ఆపేస్తామంటూ ఎగ్జిబిటర్స్. ఇది వార్నింగ్ అంటారా లేకపోతే ఏమంటారు? జస్ట్ లీవింగ్ టు దెమ్ అంటే వాళ్ళకి విడిచిపెడితే. మొత్తంగా అయితే మాత్రం ఇటు రామ్ చరణ్ అభిమానులకు మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇదే అంశానికి సంబంధించి. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ మీటింగ్ అయ్యింది. అక్కడ మా ప్రతినిధి రవిచంద్ర కూడా వెళ్ళారు. అక్కడ ఇష్యూస్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ఎగ్జిబిటర్స్ వాళ్ళు భేటీ అవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి మధ్య ఈ ఇష్యూ గత కొన్ని రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఎడ తెగకుండా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. లేదు పర్సంటేజ్ కావాలని వీళ్ళు, కాదు అంటూ వాళ్ళు. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వచ్చే వాళ్ళు ఏమంటారో చూద్దాం. ముందుగా లెటర్ ఇచ్చారు. ఒకటి తెలుగు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఒక లెటర్ ఉంది. విజయారెడ్డి గారు లెటర్ ఉందా కదా? ఎక్కడ ఉంది అది? ఓకే, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను. అప్పుడు తీరుండే. అప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే 10 వారాలు, 100 days, సిల్వర్ జూబ్లీ అప్పుడు ఉండే. ఇప్పుడేముందండి? ఇప్పుడేముంది చెప్పు? ఫస్ట్ వీక్ 20 లక్షల షేర్ వస్తే నెక్స్ట్ సెకండ్ వీక్ 2 లక్షలు వస్తలేదు. అది తప్పండి. సార్ అదే ఓకే. మాకు మీ ప్రెస్ మీ ప్రెస్ మీడియా వల్ల మెగాస్టార్ గురుగారు తానికిట తోలుకపోతే మాకు 5 వస్తాము, మా బాధ చెప్పుకుంటాం. ఆయనకు తెలుస్తుంది అట్లేదు. అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఎవరు లేరు మెగాస్టార్ గురుగారు తర్వాత. ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తాను వస్తే ఒక 5 వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్ప అనుకుంటారు, పెద్ద సినిమా కాదే కాదు. ఇంతకుముందు ఆదిహార మీరు అంటే సరే అని దాన్ని ఇడిచేసినాం. ఇప్పుడు కూడా మేము ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు. వీళ్ళు ఒకటని అంటారు. దాని తర్వాత సరే వద్దురా బాబు, దీన్ని ఒకటి ప్రెస్ మీట్ ఇడిస్తేనే బెటర్ అని చెప్పి అందరూ కోరితే మేము ఇవాళ పెట్టుకున్నాం. మీడియా అంటున్నాం. అదే మేమంటాం, వీఆర్ నాట్ కీపింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అస్సలు పెడతలేము. ఏది ఈ పెద్ద సినిమాకు మేము పెడతలేము. కూర్చుందాం. అది అన్నిటికన్నా తక్కువ ఏముంటుందో పర్సంటేజే. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మాకు జబర్దస్త్ చేస్తలేము. ఇప్పుడు సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమైనా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైజ్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైజ్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్
టూ సైడ్స్. దయచేసి క్విక్గా చేయండి, లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180. రైట్, అది వాళ్ళ రియాక్షన్స్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, కొలుక్కొచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఇది కంటిన్యూ అవకాశం కనిపిస్తూ ఉందా, ఏం జరిగే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్కడ మీరున్నారు, ప్రెస్ బ్రీఫింగ్ మీరు విన్నారు. ఏం జరుగుతుంది? గత కొన్ని రోజులుగా దీన్ని మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు, బట్ ఆ డెవలప్మెంట్ ఎక్కడ ఏదో తెగినట్టు కనిపించింది, ఏదో కొలుక్కొచ్చినట్టు కనిపించింది, మళ్ళీ మొదలయ్యింది. ఏం జరుగుతూ ఉంది? అసలు ఈ పర్సంటేజ్ రెంటల్ సిస్టమ్ విధానం గురించి గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో అయితే గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఈ నెల 12వ తారీఖున ఒక సమావేశం అయితే జరిగింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో. ఇటు థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి కూర్చొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావడం కోసం ఒక సబ్ కమిటీని వేయటం జరిగింది. ఒక్కొక్క విభాగం నుంచి కూడా 7 సభ్యుల్ని ఆ సబ్ కమిటీలో వేశారు. ఆ సబ్ కమిటీ కూడా ఇప్పటికీ 2-3 సార్లు సమావేశమైంది. అయితే ఫైనల్ అయితే ఇప్పటి వరకు కూడా ఒక నిర్ణయానికి కూడా రాలేదు. ఆ నిర్ణయం రాకపోవటం వల్లనే మరలా ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది. ఆ నిర్ణయాన్ని 3 వారాల లోపు ఒక సిస్టమ్ ని ఫైనల్ చేద్దాము, పర్సంటేజ్ విధానంలో సినిమాలు ఆడటానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఓకే అన్నారు. అయితే ఆ పర్సంటేజ్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎంత పర్సంటేజ్ చేయాలనే దాని మీద ఇప్పటికి కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అది ఒక 3 వారాల లోపు, అంటే పెద్ద సినిమా విడుదల లోపు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందాము, ఒక నిర్ణయానికి వద్దాము అని ఆ రోజు సబ్ కమిటీ అనుకుంది. అయితే మరుసటి సమావేశంలో ఆ 3 వారాలు కాస్త మరలా 6 వారాలకి పోస్ట్పోన్ చేయటం జరిగింది. నిర్మాతల వైపు నుంచి థియేటర్స్ పై కొన్ని ఆరోపణలు అనొచ్చు, లేదంటే కొన్ని అలిగేషన్స్, అంటే టాయిలెట్లు బాగాలేవని, ఫుడ్ అండ్ బెవరేజెస్ రేట్లు ఎక్కువ ఉన్నాయని, అలాగే అక్కడ ఆక్యుపెన్సీ గురించి మాకు అథెంటిసిటీ కావాలి అని, ఇలాంటి రకరకాల ఆంక్షలు పెడుతూ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే పర్సంటేజ్ విధానానికి వస్తాము. ఇవన్నీ చేయడానికి మినిమం ఒక 6 వీక్స్ పడుతుంది అంటూ కూడా వాళ్ళు ఒక కండిషన్ పెట్టడంతో మరలా థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్య మరలా మొదటికి వస్తుంది, ఎప్పటిలాగే ఇది ఇలాగే ప్రొలాంగ్ అవుతుంది, సో దీనికి ఒక ఫుల్ స్టాప్ కావాలి. ఇప్పటి వరకు మనం పెద్ద సినిమాకి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద సినిమాని ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ లో అయితే సినిమా థియేటర్లు నడుస్తున్నాయో, రెంటల్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ గా పెద్ద సినిమాని మనం రిలీజ్ చేసేద్దాము. నెక్స్ట్ మనకి ఒక కంక్లూజన్ కు వస్తున్నాం కాబట్టి కమింగ్ సినిమాస్ కి ఆ కొత్త సిస్టమ్ లో వెళ్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాతలు కావచ్చు, సబ్ కమిటీలో కావచ్చు, ఈ నిర్ణయాన్ని 6 వారాలకు వాయిదా వేయటంతో మరలా వీళ్ళు ఇదే తతంగం జరుగుతుంది. గతంలో హరిహర వీరమల్లప్పుడు కూడా మనం ఒక ఇష్యూని లేవనెత్తినప్పుడు ఏదో ఒక పెద్ద సినిమాని మనకి పూచిగా చూపెట్టి వాళ్ళు భయపెడుతున్నారు, ఆ సినిమాని మనం ఏదో అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారంటూ మనపై ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు వస్తున్నాయి, ఇది కరెక్ట్ విధానం కాదు అంటూ కూడా థియేటర్ ఓనర్లు ఈ రోజు మరలా సమావేశమై ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇలాగే కొనసాగేటట్లయితే పెద్ద సినిమాని కూడా ఖచ్చితంగా పర్సంటేజ్ విధానంలోనే మేము రిలీజ్ చేస్తాము. పర్సంటేజ్ విధానం ఇస్తేనే పెద్ద సినిమాని కూడా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో విడుదల చేస్తాము, లేదంటే విడుదల చెయ్యటానికి సుముఖంగా లేము అనేది ఈ రోజు వాళ్ళు మీడియాకి తెలియచేశారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, అందరికి కూడా మీడియా ముఖంగా వాళ్ళు ఈ రోజు వాళ్ళ నిర్ణయాన్ని అయితే తెలియచేశారు. అంటే దీని ఇంపాక్ట్ పెద్ద మీద ఏ మేరకు ఉండబోతుంది అంటే ఇప్పటికీ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇంకా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ టైం కల్లా దీన్ని కొలికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆఫ్ కోర్స్ అది కంప్లీట్గా మూవీ టీం మీద డిపెండ్ అవ్వదు, ఎందుకంటే అందరూ కలిసి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. లేకపోతే మూవీ టీం నుంచి ప్రొడ్యూసర్స్ మీద ఒక కైండ్ ఆఫ్ రిక్వెజిషన్ లేకపోతే ప్రెషర్ ఏమైనా జరుగుతూ ఉందా? అంటే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది పెద్ద మీద? పెద్దపై పర్సంటేజ్ విధానాన్ని కనుక ఇంప్లిమెంట్ చేసేటట్లయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నిర్మాత నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా ఫిల్మ్ ఛాంబర్ లో కొంతమంది నిర్మాతలు కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నమాట. ఈ పర్సంటేజ్ విధానాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే అంత నష్టం జరిగే అవకాశం ఉంది నిర్మాతకి, కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్లూడ్ చేయమని అడిగాము అని వాళ్ళు చెప్తున్నారు.
ఇటు ఎగ్జిబిటర్స్ కూడా మేము పెద్ద సినిమాని టార్గెట్ చేయటం లేదు. పెద్ద సినిమాని యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు ఏ టర్మ్స్ లో అయితే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఆ ప్రకారంగానే రిలీజ్ చేద్దాం. మీరు రెంట్ ఇస్తామంటే రెంట్ ఇవ్వండి, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఇవ్వండి. పెద్ద సినిమా మాకు టార్గెట్ కాదు. మాకు మా ఫ్యూచర్ ఇంపార్టెంట్. థియేటర్స్ సర్వైవ్ కాలేకపోతున్నాయి, మాకు ఖర్చులు పెరిగిపోయినాయి, ప్రేక్షకులు థియేటర్కి రావటం లేదు, కలెక్షన్స్ లేవు, మాకు స్టాఫ్ కి శాలరీస్ కూడా రావటం లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవటానికి ఈ రోజు వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. మేము చిరంజీవి గారిని కూడా కలవాలనుకుంటున్నాము, వీలైతే మేము ఒక 4 వెళ్ళి మా సమస్యను, మా ఇష్యూని మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాము. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో మనకున్న పెద్ద మనిషి ఆయనే కాబట్టి మా సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తాడని ఆశిస్తున్నామంటూ కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే మెగాస్టార్ చిరంజీవికి చేయటం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇది ఒక ఫిల్మ్ ఛాంబర్ పరిధిని దాటి చిరంజీవి కోర్టులోకి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. చిరంజీవి జోక్యం చేసుకుంటే ఈ ఇష్యూకి ఒక పరిష్కారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. సత్యం, రైట్. అంటే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? డెవలప్మెంట్ ఏమైనా చర్చ ఉందా, లేకపోతే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయా? అంటే ఎప్పటిలోపు కొలుకొచ్చే అవకాశం ఉంది? ఇండస్ట్రీ ఎటువంటి చర్చ ఉంది? సో ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం కావచ్చు, ఈసీ కావచ్చు, వాళ్ళందరూ కూడా పర్సంటేజ్ విధానానికి ఓకే చెప్తూ కూడా వాళ్ళు ఒక తీర్మానం చేయటం అయితే జరిగింది. కానీ ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా ఈ ఎగ్జిబిటర్స్ కి ఇవ్వటం లేదు. సో ఆ పర్సంటేజ్ విధానం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా వాళ్ళు చెప్పకపోవడంతో ఈ గందరగోళం అయితే తలెత్తింది. బహుశా సోమవారం ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రవిచంద్ర. మొత్తంగా అయితే మాత్రం ఈ విషయం బహుశా సోమవారానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఇది షాక్ల మీద షాక్ ఇస్తూ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ పెద్ద మూవీకి బిగ్ షాక్గా మాట్లాడుకుంటున్న సందర్భం. పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే పెద్ద రిలీజ్ చేస్తామంటే ఎగ్జిబిటర్స్ ఇది బెదిరింపు అంటారా, లేకపోతే రిక్వెస్ట్ అంటారా, వాట్ ఇట్ మే బి. బట్ ప్రస్తుతం దీని గురించి అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద అయినా ఏ సినిమా అయినా ఒకటే రూల్ అంటున్నారు ఎగ్జిబిటర్స్. నిర్మాతలు కావాలనే లేట్ చేస్తున్నారు అంటున్నారు ఎగ్జిబిటర్స్. సంతకం చేసి హామీ ఇస్తేనే పెద్ద సినిమా ఆడిస్తూ ఉంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్లు టైంలోనే ఇష్యూని రైజ్ చేశాం. మమ్మల్ని నిర్మాతలు కావాలనే రెచ్చగొడుతూ ఉన్నారు. ఎగ్జిబిటర్స్కి డబ్బులు రావటం లేదు, కానీ నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తుంది అంటూ ఎగ్జిబిటర్స్ చెప్తూ ఉన్నారు. ముందు 3 వారాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 వారాలు వాయిదా వేస్తున్నారు. పెద్ద సినిమాకు ముందే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే పెద్ద సినిమాని ఆపేస్తామంటూ చెప్పుకొచ్చామంటూ ఎగ్జిబిటర్స్ చెప్పుకొస్తున్నమాట. ఒకసారి ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారో ఆ బయటలో చూద్దాం. లెటర్ ఉంది, విజయారెడ్డి గారు లెటర్ ఉందా? ఎక్కడ ఉంది అది? ఓకే, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను. అప్పుడు తీరుండే. అప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే 10 వారాలు, 100 days, సిల్వర్ జూబ్లీ అప్పుడు ఉండే. ఇప్పుడేముందండి? ఇప్పుడేముంది చెప్పు? ఫస్ట్ వీక్ 20 లక్షల షేర్ వస్తే నెక్స్ట్